తెలంగాణ నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. పోలీస్ శాఖలో 5,000 ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు అయినటువంటి నేపథ్యంలో భర్తీ ప్రక్రియకు సర్కార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి అతి త్వరలోనే పోలీస్ శాఖ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. దాదాపు 7,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. 5,000 పోలీస్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ కాగా మరో 2,000 పోస్టుల కోసం త్వరలో ఉత్తర్వులు వెలువరించబోతుంది. వీటిలో ఎస్పీఎఫ్, జైళ్ల శాఖ, అగ్నిమాపక శాఖలకు సంబంధించిన పోస్టులు ఉండబోతున్నాయి. అనంతరం 1-2 రోజుల్లోనే తెలంగాణ పోలీస్ నియామక మండలి ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువరించనుంది. ఈ మేరకు కసరత్తు ప్రారంభించింది. ఇది కొలిక్కి వచ్చిన వెంటనే నియామక ప్రక్రియ మొదలు కాబోతుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా 2015లో 9,281 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అనంతరం 2018లో 1,217 మంది ఎస్ఐ స్థాయి పోస్టులు, 16,285 మంది కానిస్టేబుల్ స్థాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇక మూడోసారి 2022లో 554 ఎస్ఐ స్థాయి పోస్టులతో పాటు 15,644 కానిస్టేబుల్ స్థాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇక తాజాగా నోటిఫికేషన్ 4వది. హోంశాఖ కొలువుల భర్తీకి కొద్ది రోజులుగా ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.